హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు నేను మీకు చిన్నుల్లిపాయ కాకరకాయ పులుసు చేసి చూపిస్తానండి. ఈ కాకరకాయల గురించే నేను ఈ చిన్నుల్లిపాయలు కూడా ఎంచుకున్నానండి. కాకరకాయలు కూడా చాలా లేతగా చాలా చిన్న చిన్నగా ఉన్నాయండి. ఇంకా కొన్ని కాకరకాయలు ఉంచుకున్నాను అనమాట. గుత్తి కాకరకాయ ఫ్రై చేసి మీకు మళ్ళీ ఎలా అన్నది చూపిస్తాను. కావలసిన ఐటమ్స్ అండి: ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కాకరకాయలు, టమాటా, ఒక ఎల్లుల్లిపాయ తీసుకోవాలండి. ఇగోండి, చింతపండు కొంచెం, బెల్లం కొంచెం తీసుకోవాలన్నమాట. ముందుగా అయితే కాకరకాయలని, పచ్చిమిర్చిని, టమాటాని కట్ చేసుకోండి. ఉల్లిపాయలు అయితే ముక్కల కింద కట్ చేయకూడదండి. ఉల్లిపాయలు మామూలుగా ఘాట్లు పెట్టేసుకొని వదిలేసుకోవాలన్నమాట. చింతపండు మరీ ఎక్కువ తీసుకోకూడదండి. చిన్న నిమ్మకాయ సైజు అంత చింతపండు తీసుకోవాలండి. ఇది కడిగేసుకొని నీట్గా నానబెట్టేసుకొని ఉంచుకోండి. తపాలు అయితే పెట్టుకున్నానండి స్టవ్ పైన. ఆయిల్ పోసుకున్నాను, హీట్ ఎక్కుతుంది. ముందుగా అయితే ఆవాలు, జీలకర్ర వేసుకోవాలండి. చూడండి, ఉల్లిపాయలని ఇలా కట్ చేసుకోవాలండి. ముక్కల్లా కట్ చేసుకోకూడదు. ఇది పులుసుకి చిన్న ఉల్లిపాయలు చాలా టేస్ట్గా ఉంటాయండి పులుసులో. ఇప్పుడైతే మొత్తం ఆనియన్స్ని వేసేసుకుందాము. పచ్చిమిర్చి వేసుకుందామండి. కలుపుకుందాం బాగా. కొంచెం పసుపు వేసుకోండి, కలుపుకోండి బాగానే. ఆనియన్స్ని ఎర్రగా వేగించుకోవాలండి. కొంచెం కరివేపాకు వేసుకోండి, కలుపుకోండి. చూడండి, ఆనియన్స్ ఇలా వేగితే చాలండి. మళ్ళీ ఇప్పుడు కాకరకాయలు కూడా మగ్గుతాయి కదా, సరిపోతుందన్నమాట. కాకరకాయ ముక్కల్ని వేసుకుందామండి. కలుపుకోండి బాగానే. బాగా కలుపుకొని మంటని సిమ్లో పెట్టుకోవాలండి. బాగా మెత్తగా మగ్గాలన్నమాట. చిన్న మంట మీద అయితేనే బాగా మగ్గుతుందండి. ఒక అరగంట సేపు అయినా సరే చిన్న మంట మీదే ఉండాలండి. ఆ తర్వాత కొంచెం మంట పెంచుకోవచ్చు అన్నమాట. కొంచెం సాల్ట్ వేసుకోవాలండి, కలుపుకోండి. బాగా కలుపుకొని మంటని సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని మగ్గబెట్టుకోండి. చూద్దామండి. మొత్తం ముక్కలైతే సాఫ్ట్గా మగ్గాయి. చూడండి, ఇలా మగ్గాలండి. మెత్తగా సాఫ్ట్గా మగ్గిపోయండి ముక్కలు. సిమ్లో పెట్టేసి మగ్గించుకున్నాను అనమాట. ఇప్పుడైతే టమాటా వేసుకుందాం. 2 టమాటాలని చిన్న ముక్కలుగా కట్ చేశాను, వేస్తున్నాను అనమాట. బాగా కలుపుకొని మగ్గించేసుకోవాలండి. మళ్ళీ మూత పెట్టుకొని. టమాటా కూడా సాఫ్ట్ అయిపోవాలి. చూద్దామండి. టమాటా చాలా వరకు సాఫ్ట్గా మగ్గింది కాకరకాయతో పాటు. ఇప్పుడైతే కొంచెం కారం వేసుకున్నాము. కారం వేసుకున్నామండి. మీ కారానికి తగ్గట్టుగా మీరు వేసుకోండి. బాగా కలుపుకోండి. కారం కూడా బాగా మగ్గాలండి. కారం కొంచెం ఎక్కువే పడుతుందండి. అయినా మీ కారం తగ్గట్టుగా మీరు వేసుకోండి. ఎందుకంటే చింతపులుసు కూడా పోస్తాం కాబట్టి, పులుసు కాబట్టి కొంచెం కారం, అది ఉప్పు కొంచెం ఎక్కువే పడుతుందండి. చూసుకొని వేసుకోండి. చూడండి, ఆయిల్ అయితే ఎలా రిలీజ్ అవుతుందో. ఇంత మెత్తగా మగ్గాలండి. మొత్తం ఐటమ్స్, వేసిన ఐటమ్స్ అన్నీ బాగా మగ్గి ఇలాగా ఆయిల్ స్ప్రెడ్ అవ్వాలి. అంత బాగా మగ్గాలన్నమాట. ఇప్పుడు చింతపులుసు పోసుకోవాలండి. చింతపులుసు వేసుకున్నామండి. బెల్లం వేసుకుందాం. బాగా కలుపుకోండి. బాగా కలుపుకొని ఉడికించుకోవాలండి. చూడండి, అంత బాగా దగ్గరికి ఉడికిపోయిందండి. ఇప్పుడు కచ్చా పచ్చాగా దంచుకున్న వెల్లుల్లిపాయ పచ్చిది వేసుకోవాలి. కలుపుకోండి. మంచి ఫ్లేవర్ ఉంటుందండి. వెల్లుల్లిపాయ పచ్చిది దంచేసి ఇప్పుడు వేస్తే చాలా చాలా మంచి ఫ్లేవర్ అన్నమాట.
కాసేపు ఉడకనివ్వాలండి. మొత్తం కూర అయితే కంప్లీట్ అయిపోయిందండి. కొంచెం పైన కొత్తిమీర వేసుకుందాం. కలుపుకోండి ఒకసారి. చాలా టేస్టీగా చాలా కమ్మగా ఉంటుందండి కాకరకాయ పులుసు. అస్సలు చేదే ఉండదండి. నేను చెప్పిన టిప్స్తో చేసుకోండి, టేస్ట్ అయితే అదిరిపోద్దండి. ఎంతో టేస్టీగా ఉండే చిన్న ఉల్లిపాయ కాకరకాయ పులుసు అయితే రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా చాలా కమ్మగా ఉంటుందండి. నా ఛానల్ అయితే కొత్త ఛానల్ అండి. చాలామంది చూస్తున్నారు కానీ లైక్లు సపోర్టు చేయట్లేదండి, కామెంట్స్ కూడా పెట్టట్లేదు. నేను చాలా డిసప్పాయింట్గా ఉందండి. కనీసం ఎవరైనా మీరు సపోర్ట్ చేసి నా ముందుకు తీసుకెళ్తూ ఉంటే, నేను ముందుకు వెళ్తూ ఉంటే నాకు ఇంట్రెస్ట్ ఉంటుందండి. ప్లీజ్ అండి నా ఛానల్ మీరు సపోర్ట్ చేస్తారని నేను ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నానండి. నా కొత్త ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్ అండి.